మాది నేలపట్ల గ్రామం, కూసుమంచి మండలం, ఖమ్మం జిల్లా, తెలంగాణ. నేలపట్ల గ్రామంలో రాజశేఖర రెడ్డి గారి కాడ నుంచి కాంగ్రెస్ ఊరుగా మారిపోయింది నేలపట్ల. నేను 1990 నుంచి ఎన్ఎస్యూలో పనిచేసుకుంటూ 1995లో గ్రామ పంచాయతీ సర్పంచ్గా పోటీ చేయటమైంది. అప్పటి వరకు నేలపట్ల గ్రామం అనేది పూర్తిగా కమ్యూనిస్టు ఆధీనంలో ఉండేది. నేను 90 నుంచి 95 వరకు గ్రామాల్లో చిన్న చిన్న సభ్యత్వాలు ఇచ్చుకుంటూ కరుడుగట్టిన కమ్యూనిస్టు గ్రామంలో తొలిసారి నేనే సర్పంచ్గా అభ్యర్థిగా పోటీ చేయటం జరిగింది. అప్పుడు నా వయసు 21. అప్పుడు నాకు పెళ్లి కాలేదు. స్వల్ప మెజార్టీతో ఓడిపోవడం జరిగింది. డిగ్రీ అయిపోయినా కూడా ఓడిపోయిన కాడనే పోయిన రూపాయిన దోలాడుకోవాలనే సామెతగా నేను మళ్ళీ ఊళ్ళోనే ఉండి మళ్ళీ ప్రజల కోసం సేవ చేసుకుంటూ సర్పంచ్ కాకపోయినా కూడా ఈ గ్రామంలో ఎన్నో అభివృద్ధి పనులు ఉన్న వాటిలో 75% నేను నా ఆధ్వర్యంలో చేయడమే జరిగింది. తొలితగా రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ గ్రామానికి ఆ రోజు నేను కలిసి, సార్ నేను చిన్న వయసులోనే పార్టీ నమ్ముకొని ఓడిపోయా, మళ్ళీ గెలవాలంటే ఏం కావాలో తమ్ముడా అని నాకు 3,64,00,000 నియోజకవర్గంలో ఫస్ట్ విడతగా నాకు ఇచ్చి మా గ్రామాన్ని మొత్తాన్ని కూడా సీసీ రోడ్లు, డ్రైన్లు వేయటం జరిగింది. అప్పుడు అగ్రహారం, నేలపట్ల రెండు కూడా ఒకే పంచాయతీలు ఉండేవి. దాంతో ఊరు మొత్తం కూడా జిల్లాలోనే మారుమోగి ఆనాడు ఎన్ని ఆటంకాలు వచ్చినా కూడా నా మీద సుప్రీంకోర్టు దాకా కూడా పోవటం జరిగింది. అలాంటిది కూడా చాకచక్యంగా అందరినీ ఎవరిని ఏమనకుండా న్యాయపరంగా మళ్ళీ కోర్టు పోయి సేధించి ఆ నిధుల్ని కోర్టు పోయి ఎన్నిక మళ్ళినా కూడా మళ్ళీ కోర్టు పోయి తీసుకొచ్చి వాటిని మళ్ళీ ఈ గ్రామంలో మొత్తం రోడ్లు, డ్రైన్లు వేయటమే కాకుండా నా మీద కోర్టు పోయిన వాళ్ళకు కూడా నేను పనిచ్చి మీరు కూడా చేయండి భాగస్వాములు కాండి అని వాళ్ళందరూ కూడా ఇవ్వటం జరిగింది. అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారిని కలిసి రెండో విడతగా, అయ్యా మా గ్రామంలో మొత్తం పేదలే ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, మీరు భూమి కొనుగోలు ఎల్పిఎస్ ల్యాండ్ పర్చేస్ స్కీమ్ పెట్టారు, మా పేదలకి మీరు జీవితాంతం గుర్తుండాలంటే మీరు ఏదైనా ఒక పని చేయాలని చెప్పగానే నవ్వి ఈపెన ధరిసి నేనున్నా మీకు పోని డిఆర్డీఏ పీడీ గారికి ఫోన్ చేసి జిల్లా కలెక్టర్ గారికి లెటర్ పెట్టి ఇక్కడ ఒకే విడతగా ఒకసారి 11 ఎకరాలు, ఒకసారి 22 ఎకరాలు, ఒకసారి 60 ఎకరాలు, రిమైనింగ్ మళ్ళీ మొత్తం టోటల్గా 100 ఎకరాల భూమిని కొనుగోలు చేయడం జరిగింది. అది ఇప్పటికి కూడా అందరు రైతులు చాలా సంతోషంగా వ్యవసాయం చేసుకుంటున్నారు. వాళ్ళకు మొన్న రుణమాఫీ కూడా రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిండు, రెండో విడత వచ్చింది. మొన్న మన రేవంత్ రెడ్డి గారి పీరియడ్లో కూడా మళ్ళీ అందరికీ రుణమాఫీ రావటం జరిగింది. ఎస్సీ లబ్ధిదారులకు భూమి ఇచ్చిన వాళ్ళకి దాదాపు 60 నుంచి 70 లక్షలు వాళ్ళ సబ్సిడీ, అదే ఫీజు రియంబర్స్మెంట్ అంటే రుణమాఫీ కింద రావటం జరిగింది. అదేవిధంగా కరువు కాటకాలతో అలమటించిపోతున్న ఈ గ్రామంలో ఆ రోజు నేను రాజశేఖర రెడ్డి గారిని కలిసి, అయ్యా మాకు నీటి సౌకర్యం లేదు, ఎట్లా ఏందని అడగగానే ఖమ్మం కలెక్టర్ గారికి ఫోన్ చేసి, ఈ వచ్చే రైతులు ఎంతమంది ఉన్నారో అది కరువు ప్రాంతం కాబట్టి వాళ్ళకి బావులు ఇవ్వండి అని చెప్పగానే గవర్నమెంట్ దగ్గర నిధులు లేవు, లేకపోయినా కూడా కలెక్టర్ గారు డిఆర్డీఏ పీడీ గారు చనువుతో ఇద్దరు కూర్చొని చర్చించి డబ్బులు లేని కారణంగా రాజశేఖర రెడ్డి గారు చెప్పిండని ఎన్ఆర్ఈజీఎస్ బియ్యం కింద ఈ రాష్ట్రంలోనే తొలిసారి ప్రయోగాత్మకంగా నేలపట్లో బియ్యం కింద బావులు ఇవ్వటం జరిగింది. రెండవది, ఈ గ్రామంలో ఇందిరమ్మ ఫేజ్ 1 కింద గ్రామం శాంక్షన్ కాగానే దాదాపు ఇచ్చిన ఇళ్లల్లో దాదాపు 60 మంది పేదలు ఇల్లు కట్టుకోలేక అలమటించిపోతున్నారు. వాళ్ళకి కనీసం రోజు కావటమే కష్టం. ఆ పేదవాళ్ళకి ఎవరు అప్పిచ్చే వాళ్ళు కూడా లేరు. ఆ స్థితిలో నేను అప్పుడున్న మంత్రి చంద్రశేఖర్ గారిని కలిసి, అయ్యా మా ఊరు పొజిషన్ ఇట్లుంది, వాళ్ళు అసలే కడు పేదవాళ్ళు, ఇల్లు మనం ఇచ్చినాం, ఇళ్ల స్థలం తప్ప వాళ్ళకి ఎవరు లేరు, ఉన్న ఒక్కళ్ళిద్దరు పిల్లలు ఉంటే వలసగా వాళ్ళు బతకడానికి హైదరాబాద్ పోయారు, ఇంట్లో 2 ముసలోళ్ళు మాత్రమే మిగిలారు, వాళ్ళకి ఏం చేయాలి ఏంటంటే అప్పుడున్న డిఈని ఏఈని పిలిపించి వాళ్ళని ఏం చేస్తారో ఆలోచించమని డిఈ గారు మేము ఏఈ గారు కూర్చొని ఇక్కడ దాదాపు 56 ఇండ్లు గవర్నమెంట్ ఇచ్చే డబ్బులతోటే వాళ్ళకు మనమే కట్టి ఆ బిల్లుతోటి వాళ్ళకి అందించడం జరిగింది. తర్వాత కాలంలో తెలంగాణ వచ్చాక అనివార్య కారణాల వల్ల కాంగ్రెస్ పార్టీ తన చేసిన గొప్పతనాన్ని చెప్పుకోలేకపోవటం వల్ల అనివార్య కారణం వల్ల ప్రభుత్వం ఓడిపోవడం జరిగింది. మాతో ఉన్న మిత్రులు అప్పటిదాకా
కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్ని పదవులు అనుభవించి అన్ని చేసిన వాళ్ళు కూడా మమ్మల్ని వదిలిపెట్టి ఒకేసారి చెట్టు మీద పిట్టలకు రాయి తెగిరిపోయింటే అందరూ పోయి ఈ మండలంలో ఒక 4 నాయకులమే మిగిలిపోయినాం. అయినా ఈనాడు భయపడలేదు. ఆ 4 కుటుంబాలు కూడా స్వతంత్ర సమరయోధుల కుటుంబాలు మాత్రమే మిగిలినాయి. అయినా మేమంతే నిలబడి నలుగురు ఉండి నియోజకవర్గంలో ఎక్కడ కూడా పోటీ చేసే దాఖలాలు లేవు. అయినా కూడా మేమంతే నిలబడి ఉంటే ఇల్లు ఉంటామా లేకపోతే రాజీనామా చేసి ఇళ్ళలో కూర్చోవటమా, ఏరే పార్టీ పోవటం అనేది జరగని పని. ఆనాడు స్వతంత్రం కోసమే జైలు చేసిన కుటుంబాలు ఇవాళ రాష్ట్రంలో చిన్న చిన్న ప్రాంతీయ పార్టీలో భయపడి జాతీయ పార్టీ వాళ్ళ ఇంట్లో కూర్చుంటే కరెక్ట్ కాదని 9 ఏళ్ళు అయినా కూడా అంతే పాకులాడి రాష్ట్రం అంతా తెలంగాణ గాలి ఈచినా కూడా మా దగ్గర మళ్ళీ కాంగ్రెస్ని గెలిపించడం జరిగింది. అదే కోవలో రెండోసారి మా ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే గారు అనివార్య కారణాల వల్ల రామరెడ్డి వెంకారెడ్డి గారు చనిపోవడం జరిగింది. నెక్స్ట్ విడతలో ఇక్కడికి కందాల ఉపేందర్ రెడ్డి గారు కాంగ్రెస్ అభ్యర్థిగా రావటం జరిగింది. ఆనాడు కనీసం కాంగ్రెస్ పార్టీని చెప్పుకుంటానికి ఇటు కూసుమంచి కానీ అటు కొడపల్లి కానీ తిన్నాపాలెం కానీ ఒక్క కార్యకర్త కూడా నేను కాంగ్రెస్ అని కండో మేదేసుకొని వచ్చే స్థితి కాదు. ఒక పక్క రాష్ట్రాన్ని నెంబర్ 2 ముఖ్యమంత్రిగా స్వాచించే తుమ్మల నాగేశ్వరరావు గారు ప్రస్తుతం కాంగ్రెస్లో ఉన్నాడు అనుకోండి. ఇప్పుడు ఆయనకి ఎదురొడ్డి అభ్యర్థిని పెట్టి మేము గెలిపిస్తామని తిరిగే స్థితి రాష్ట్రంలో ఆయనకి ఎదురులేదు. అయినా కూడా ఒక నలుగురమే సెంటర్లో కూర్చొని మా ఎమ్మటి కార్యకర్తలు, ఒకరికి చెప్పులు లేవు, ఒకరికి సొక్కాలు లేవు, సినిగిన సొక్కాలోళ్ళు, చెప్పులు లేనోళ్ళు, మొత్తం వికరశిక్షణ పోరగాళ్ళంతా కనీసం ఇంటి పోవటానికి ఆటో ఛార్జీ లేని వాళ్ళు అందరం కూర్చొని మనం ఈ చరిత్ర పులివెందుల తర్వాత తెలంగాణలో మొదటి నియోజకవర్గం పాలేరు నియోజకవర్గం. అంత బలమైన నియోజకవర్గంలో కార్యకర్తలు లేకపోయినా ఓటర్లంతా మనమ్మటే ఉన్నారు. మనం పోతే ఉపయోగం ఏముంది, మనం చేసేదేం లేదు, మన పార్టీ మనం కాపాడుకోవాలని ఆనాటి కందాల ఉపేందర్ రెడ్డి గారిని కాంగ్రెస్ అభ్యర్థిగా వస్తే మా ఎమ్మటి కార్యకర్తలు లేకపోయినా ఊరూరా చిన్న చిన్న పిల్లగాలని అంటే 28 ఏళ్ళ లోపు పిల్లగాలని ఏ పెద్దవాళ్ళు కూడా బయటికి వెళ్ళే స్థితి లేదు. తెలంగాణ ప్రభుత్వం అధికారం ఇక్కడ తుమ్మల నాగేశ్వరరావు గారు పవర్ఫుల్ మినిస్టర్, చాలా అభివృద్ధి పనులు చేసిండు. రోడ్లు వేసిండు, సీతారామ ప్రాజెక్టు నీళ్ళు తెచ్చిండు, అన్ని పనులు చేసినా కూడా ఆయనకి ఎదురొడ్డి పోరాటం అనేది కత్తి మీద సాము లాంటిదే. అయినా కూడా రాజకీయాల్లో ఎవరి ప్రత్యర్థి వాళ్ళు, ఎవరి పార్టీ వాళ్ళది అనే కోణంలో మేము ఆలోచించి ఇవాళ మనం ఎవరైనా వాడవచ్చు, ఎవరైనా గెలవచ్చు. తుమ్మల నాగేశ్వరరావు మీద ఉపేంద్ర గారి టికెట్ రాగానే గెలుపు ఓటమి మానవ సాధ్యమని మా పార్టీ మాకేని మా జెండా బట్టి మా కార్యకర్తలందరినీ పిలగాలని 25 ఏళ్ళ లోపు 25 నుంచి 30 ఏళ్ళ లోపు, అందులో 80% పెళ్లి కానీ పిలగాలే. పెళ్ళైన వాళ్ళు ఇళ్ళ భార్యలు కానీ వాళ్ళ తల్లిదండ్రులు కానీ రానిచ్చే స్థితి లేదు కేసులు అయితే అని మేమే పోరాడి ఆ రోజు మా అభ్యర్థికి డబ్బులు రానియకుండా పట్టుబడ్డా కూడా 10 రూపాయల కాగితం తోటే సందాలు అడిగి జనంలోనే సందాల ఇచ్చిన ఏ ఊర్లో అయితే సందాలు ఇస్తారో వాళ్ళకే బూత్ ఖర్చులు పెట్టి గెలిపేయటం జరిగింది. అనివార్య కారణాల వల్ల మళ్ళీ తెలంగాణలో రెండోసారి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యాక మా ఎమ్మెల్యే గారు కూడా అనుకోకుండా టీఆర్ఎస్కి పోయేసరికి మేము అండలేకుండా అయిపోయినాం. దీంతో గత్యంతరం లేని స్థితిలో ఇటు మేము పార్టీ మారలేక ఉన్న ఎమ్మెల్యే టీఆర్ఎస్లోకి పోయాక మళ్ళీ ఎప్పటిలాగానే ఒంటరి పక్షమై ఎవరి కాలం ఉండేసరికి ఇదే అదునుగా చూసిన కొంతమంది టీఆర్ఎస్ వాళ్ళు మా మీద పగబట్టి వాళ్ళకి మాకు గత 20-30 ఏళ్ళ మంచి శత్రుత్వం ఉంది కాబట్టి మేము గెలిపించిన ఎమ్మెల్యే కాడికి మా శత్రువులు చేరి మమ్మల్ని అక్రమంగా పెట్టడానికి కేసులు పెట్టి దాదాపు నియోజకవర్గంలో అడుపోతే ముత్యాలగూడెం మంకెన వాసు నేలపట్టు వస్తే నన్ను ఆయన ఇంటి మీద పోయే మేము కేసులు పెడితే కనీసం పోలీసు వాళ్ళు పిలిచినా నెల రోజులు తిరిగినా రారు. ఏసీబీ గారు ముత్యాలగూడెం రేతులు 1 గంట పోయి నువ్వు చేపట్టి ఇక్కడ ఎమ్మెల్యే నెక్స్ట్ ఓడిపోయే అవకాశం ఉంది అని ఆయన్ని ఇంట్లో నుంచి గెదిమి కొట్టి దొరకకుండా పారిపోయేసరికి అట్లా రేపిస్తే ఏసీబీ స్థాయి అధికారి వచ్చి బెదిరించి అతన్ని అరెస్ట్ చేయబోయేసరికి ఊళ్ళో జనమంతా రేత్రి 12 గంటలకు లేచి మేము కేసులు పెడితే మీరు రారు, మమ్మల్ని అరెస్ట్ చేస్తారు, మేము ఏం తప్పు చేసినా పొద్దున్నే వస్తామని ఆడోళ్ళు మగోళ్ళు 200 మంది ఎమ్మడబడగానే ఆనాడు ఏసీపీ ఉరుక్కుంటూ రాసుకట్టి మీదకి జారి కింద పడి దెబ్బలు దాటం కూడా జరిగింది. దాంట్లో భాగంగానే రెండోది నువ్వు చేపట్టే ఇక్కడ టీఆర్ఎస్ ఓడిపోయిందని వాస్పని అయిపోయాక నా ఎంటబడి మా చేను దగ్గర ఎవరూ నాకు అసైన్మెంట్ ల్యాండ్ ఇస్తే 12 ఎకరాల భూమిలో 10 ఎకరాలు మాత్రమే గవర్నమెంట్ ల్యాండ్ అసైన్మెంట్ చేయడం జరిగింది. అంటే ఇంకా 2 ఎకరాల భూమి మిగులు భూమి ఉన్నది. అయినా కూడా మాకిచ్చిన భూమి కూడా మా ఎమ్మటే దున్నుకుంటూ ఏరే మాకు పడని
పార్టీ వాళ్ళు వారిని ఉసిగొలిపి మా భూమిని కూడా దున్నుకుంటూ ఉంటుంటే మేము ఇది మాకు న్యాయబద్ధమైందని ఏనాటికి కూడా మేము వాళ్ళ మీదకి పోకుండా ఎంఆర్ఓ చుట్టూ అధికారుల చుట్టూ రిప్రజెంటేషన్ చేయడమే జరిగింది. ఆయన కూడా స్పందించకుండా ఆనాటి వాళ్ళు నాయకులు ఏం చెప్తే అదే వేదం, నాయకులు ఏం చెప్తే అదే జడ్జిమెంటు. మరి ఇది పాకిస్తాన్ న్యాయమో, బంగ్లాదేశ్ న్యాయమో, భారతదేశం న్యాయమో మాకు అర్థం కాలేదు. ఆ రోజు మేమేమనితే వినేది లేదు, వాళ్ళు ఏం చెప్తే అదే న్యాయం, అదే జడ్జిమెంటు. అదే కోవలో పోలీసు వాళ్ళు కూడా మా చేను దగ్గర ఎవరో ఒక అతను చనిపోతే 7 రోజుల తర్వాత వాడు స్ట్రోక్ వచ్చి చనిపోతే చుట్టుపక్కల వాళ్ళంతా కూడా చెప్తారు, దాదాపు 100 మంది ఉదయమే పనిచేసే క్రమంలో 4 మనుషులు స్ట్రోక్ వచ్చి ఎత్తుకొని పోయి 108కి ఫోన్ చేసినా కూడా అక్కడున్న సాక్షులు సాక్షాత్తు చెప్తున్నారు అతను స్ట్రోక్ వచ్చింది, మా చేతుల మీద ఎత్తుకొని పోయినాం, ఆయన నోట్లో నురుగు కూడా మేము కండవతో తీసినామని చెప్పిన వినకుండా నువ్వు పార్టీ మారితే నీ మీద కేసు ఉండదు, నువ్వు సబ్ జైలుకు పోతావా, నువ్వు ఇంటికాడ కూర్చో పార్టీ మారుతావంటే నేను చెప్పా న్యాయం అనేది ఏనాటికైనా వస్తుంది. మా నాన్నే ఆనాడు జైలుకు పోయిన స్వతంత్రం కోసం, ఈసారి రెండోసారి మేమైనా పోతాం కానీ పార్టీ మారటానికి అది జరిగే పని కాదు. మీరు పెట్టుకుని కేసులు పెట్టుకుని న్యాయ పోరాటం చేస్తాం, కోర్టులోనే గెలిచి వస్తాం, అది జరగని పని. మీరు పెట్టాలనే ఉద్దేశంతో ఉన్నారు, పెడితే నేను కాదనేది లేదు, చట్టం మీ చేతిలో ఉంది, ఏమేం చేస్తారు మీరు అరెస్ట్ చేయండి, రిమాండ్ చేస్తే నేను జైలుకైనా పోతా కానీ పార్టీ మారను, న్యాయం అనేది ఎప్పుడైనా గెలుస్తుంది అని మేము కూడా సీఏ గారిని అడిగినాం. సీఏ గారు ఇదేం పద్ధతి, మేము ఎక్కడో ఉన్న వాళ్ళని మీరు కేసు పెట్టడం ఏంది, ఇవాళ సెల్ సిగ్నల్ ఆధారం ఉంది, మిమ్మల్ని ఆయన స్టోవ్కి వస్తే మోసపోయిన 4 మనుషులు చెప్తున్నారు, మేము లేమని చెప్తారు, నేను ఏనాడు చేయని పోయటోని కాదు, నా మీద మీరు కేసు పెడుతున్నారు, నిజంగా సాక్షి అంటే మీరు పెట్టండి, దేవుని మీద ప్రమాణం చేసి నేను కోర్టు దాకా పోయేస్తాను, నాకు ఇబ్బంది ఏం లేదు, తర్వాత వచ్చాక ఆ కోర్టుని ఏదో నేను న్యాయబద్ధంగా ఎదుర్కొంటా అని చెప్పడం జరిగింది. తదుపరి కాలంలో కూడా ఆ రిపోర్ట్ కూడా వచ్చాక స్ట్రోక్ రిపోర్ట్ అని రావటం అయింది. సిఐ గారు కూడా వచ్చి ఆ రోజు సమ్మక్క జాతర అడబోతే పులిచింతలో ఆ జాతర ఉంది, చిన్నజీయర స్వామిది, మా పోలీస్ స్టేషన్ శాంతి భద్రతల పరంగా నిన్ను అరెస్ట్ చేయడం జరిగింది తప్ప వాస్తవంగా ఆ రోజు సాక్షులు కూడా లేరని చెప్పారు. కాకుంటే నా దగ్గర స్టాఫ్ అంతా లేదు కాబట్టి మిమ్మల్ని నేను అరెస్ట్ చేయడం జరుగుతుంది, దీని ప్రకారం మీరు చట్టం ఆ రిపోర్ట్ వచ్చింది కాబట్టి మీకే అనుకూలంగా ఉంటుంది, ఇబ్బంది ఏం లేదు, ఇప్పటికి మా తప్పు జరిగిందని తెలిసి మళ్ళీ అసలైన సాక్షులను విచారించడం జరిగింది. ఇప్పటికీ మళ్ళీ ఎలక్షన్ రాగానే ఇదే గ్రామం నుంచి మళ్ళీ ఎస్సీ కాగానే మా మిస్సెస్ని మళ్ళీ మన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయడం జరిగింది. పోటీ చేయడం జరగగానే మళ్ళీ ఇక్కడున్న గ్రామంలోని కడమ పార్టీలన్నీ ఏకమై తుమ్మల నాసర్ గారిని ఓడించిన కోపంతో వాళ్ళ అనుచరులు మొత్తం కూడా వాళ్ళే సొంత డబ్బులు పెట్టి ఇక్కడ నన్ను తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ 3 నామినేషన్ వేసినా కూడా ఆ 3 కూడా డమ్మీ గుండి మళ్ళీ ఇక్కడ మేము ఓడిపోవడం జరిగింది. ఓడిపోయినా కూడా ఈ 1995 నుంచి ఈ రోజు వరకు కూడా ఏ రోజు కూడా మేము ప్రజల కోసం ఉన్నాం తప్ప మేము ఏనాడు కూడా మా సొంత పనులు కానీ మీ వ్యవసాయం కానీ ఏ ఉద్యోగాలు కానీ చేసే ఆలోచన లేదు, మేము వెళ్ళలేదు. రెండోది ఏంటంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు వచ్చాక ఆ రోజు మాకు అందరికీ సముచిత స్థానం సీనియర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ నామినేట్ పోస్టులు కానీ ఈ ఎలక్టెడ్ పోస్టులు కానీ ఇస్తామని చెప్పడం జరిగింది. ఫస్ట్ విడతగా ఈ జిల్లాకు కొంతమందికి ఇవ్వటం జరిగింది. రెండో విడతలో కూడా శ్రీనివాసరెడ్డి గారు మాకు నామినేట్ పోస్టు ఇస్తారని ఆశిస్తూ ఈ జిల్లాలో బహుశా 95 నుంచి కంటిన్యూగా ఎన్ని ఆటుపోట్లు వచ్చినా పార్టీ మారకుండా ప్రజలు వదిలిపెట్టకుండా గ్రామాన్ని పట్టుకొని ఉన్న నాయకులలో స్వల్పంగా ఏళ్ళమే లెక్క పెట్టవచ్చు, ఒక 3-4 మాత్రమే ఈ మండలంలో మిగిలినాం. నియోజకవర్గంగా చూస్తే కూడా మొత్తం ఒక 7-8 మంది కంటే ఎక్కువ మంది పాతలో లేవు. అంతా మారుకుంటూ తన అవసరాలకి ఆర్థికంగా ఎప్పుడైతే ఇబ్బందులు వచ్చాయో పార్టీలు మారుకుంటూ వచ్చారే తప్ప మాకు ఎన్ని ఆటుపోట్లు వచ్చినా ఎన్ని ఆర్థిక బాధలు వచ్చినా అవసరమైతే బండిలో పెట్రోల్ అయిపోతే నడిచిపోయామే తప్ప పార్టీ మారి మేము సిలిండర్ అవుతాం మాకు ఆర్థికంగా ఇది చేయండి అని ఏనాడు లేదు, ఇప్పుడు కూడా లేదు. ఏదన్నా పార్టీ ఎలక్షన్లు వస్తే నాయకుడు ఏమిస్తాడని మేము చూడడం, మేమే బూత్ ఖర్చుల కాడ నుంచి చేతనే కాడికి మా కార్యకర్తలు చెప్పి మనకు అధికారం లేదు, మళ్ళీ అధికారం వస్తే మనకు కష్టాలు పోతాయి, ఇందిరమ్మ రాజ్యం రావాలి, అప్పుడే ప్రతి ఇంట్లో సౌభాగ్యం ఉంటుంది, ప్రతి ఇంట్లో దీపం వెలుగుదని చెప్పుకుంటూ మా కార్యకర్తలను ఎన్ని కేసులు పెట్టినా మనోధైర్యం చెప్పుకుంటూ మీ వెనక మేము ఉన్నాం మీకేం కాదు అని ముందుకు నడిపేయడం జరుగుతుంది. ఇప్పుడు కూడా అదేవిధంగా నియోజకవర్గంలో చేసుకుంటూ వచ్చినాం. పోయినసారి కూడా నియోజకవర్గంలో మొత్తం కొన్ని పంచాయతీలో కానీ
పోటీ చేయడానికి ఎవరు సిద్ధంగా లేరు, భయపడి. అలాంటి రోజుల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు అయ్యాక మా ఎమ్మెల్యే ఓడిపోయి మేము గెలిచాక టీఆర్ఎస్లోకి పోయింది కాబట్టి నెక్స్ట్ వచ్చిన ఎలక్షన్లో ఇక్కడ మళ్ళీ మాకు సొసైటీ ఎన్నికలు వచ్చినాయి. దాంట్లో మండలం మొత్తంలో కూడా మేమే పోటీ చేసి ఏకైకంగా ఒకే అభ్యర్థిని ఇక్కడ మేము మండలం మొత్తంలో గెలిచి రావటం జరిగింది. దాంట్లో దృష్టిలో పెట్టుకొని అంతమంది సిలిండర్ అయినా ఇక్కడ ఎందుకు సిలిండర్ కాలేదని ఆ సొసైటీ గెలిచి కూసుమంచి మండలంలో మేము ఊరేగింపు చేసుకుంటూ వచ్చిన 6 నెలలకే మా మీద కేసులు పెట్టడం జరిగింది. అయినా ఏ కేసులకు కూడా మేము భయపడలేదు. మళ్ళీ కాలక్రమంలో రాహుల్ గాంధీ గారి ఆధ్వర్యంలో, రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో, శ్రీనివాసరెడ్డి గారి ఖమ్మం జిల్లా సారథ్యంలో మళ్ళీ మనకి ప్రభుత్వం రావడం జరిగింది. ఈ జిల్లాకు 3 మంత్రులు రావడం జరిగింది. కాబట్టి ప్రస్తుతం అయితే నియోజకవర్గంలో కానీ మండలాల్లో కానీ చాలా ప్రశాంతమైన వాతావరణం ఉంది, కక్షపూరితమైన వాతావరణం లేదు. మంత్రి గారు కూడా కింద నుంచి క్లియర్గా చెప్పిండు, ఎవరైనా కక్ష సాధింపులకు కానీ దేనికి కానీ పోవద్దని ఉక్కం జారీ చేయడం జరిగింది. అందరూ మనోళ్ళని పనిచేయండి, ప్రజలతో కలిసిపోండి, ఏదుంటే స్వయాన నాకాడికే రాండి, నన్ను సంప్రదించండి, మీకు ఏ కష్టం వచ్చినా అని చెప్పడం జరిగింది. అదేవిధంగా చేయడం జరిగింది. మొన్న కూడా ఈ గ్రామానికి కావలసి 2 బీటీ రోడ్లు పెట్టడం జరిగింది. ఒకటి 9 కోట్లు, ఒకటి 3 కోట్లు, మొత్తం 12 కోట్ల ప్రపోజల్ పంపించడం జరిగింది. గ్రామంలో మొత్తం వచ్చేసి ఒక 73 లక్షలకి మళ్ళీ సీసీ రోడ్లు కానీ డ్రైన్లు కానీ మొత్తం కొలిసి మళ్ళీ మొన్న పంపడం జరిగింది. అదేవిధంగా వచ్చే ఎలక్షన్లో నియోజకవర్గంలో మొత్తం కూడా ఈ అభివృద్ధి పనులతోటి ప్రతి గ్రామాన్ని కూడా కాంగ్రెస్ శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ గెలవబోతుందని చెప్తూ ఈ సందర్భంగా ముగిస్తున్నాను.